నల్గొండ జిల్లాలో రూపారెడ్డి మేడం హత్య గురైంది. ఉపాధ్యాయులు ఒక విద్యార్థులను క్రమశిక్షణ నేర్పే క్రమంలో విద్యార్థులు దేశం పెంచుకొని ఆమెను హత్య చేశారు. ఇప్పుడు మనతో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడే ర్యాలీ తీశారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పేలంగ్రావు నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. ఇప్పుడు సారు బేగ్మన్ పాఠశాల ఉపాధ్యాయులు వీరన్న గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రూపారెడ్డి మేడం హత్యను ఎలా చూస్తారు? ఇది అత్యంత క్రూరాతిక్రూరమైన చర్యగా భావించాల్సిందే. ఇలాంటి యొక్క చర్యల్ని కట్టడి చేయడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రిది సమాజానికి బాధ్యతగా భావించమని కోరుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి యొక్క సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే విద్యార్థులని వాళ్ళ అలవాట్లు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క అభిరుచికి విలువనివ్వాల్సిందిగా కోరుతున్నాం. న్యాయం కావాలని కోరుతున్నారు. న్యాయం అనేది ఇలాంటి యొక్క హత్యలు కానీ ఉపాధ్యాయుల మీద మన దాడులు కానీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత సమాజానికి ఉన్నదని ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. విద్యార్థులు పెడదోవడానికి పడుతున్నారు కదా, ఈ విద్యార్థుల్ని మీరు కౌన్సిలింగ్ ఇస్తారా? ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలంటారు? ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి మేనేజ్మెంటు చదువుతో పాటు వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ అభిప్రాయాలకు విలువనిస్తూ చదువు చెప్తున్నాం. అయినా కూడా దురదృష్టకరమైనటువంటి ఇలాంటి విపత్తు, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసం ఒక్క ఉపాధ్యాయులదే బాధ్యత కాదు, ప్రతి తల్లిదండ్రిది, సమాజానిది, ప్రభుత్వానిది తెలియజేస్తున్నాం. రూపారెడ్డి గారి హత్య అత్యంత ఏమైనదని, ఇటువంటి హత్యను ఖండిస్తున్నామని, విద్యార్థులకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ లేకుండా విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య గ్యాప్ లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. రూపారెడ్డి హత్యను ఎలా చూస్తారమ్మా? రూపారెడ్డి మేడం హత్యను మీరు ఎలా చూస్తారు? రూపారెడ్డి మేడం హత్యను మీరు ఎలా చూస్తారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని సృష్టిలో గురువుకి 3వ స్థానాన్ని ఇచ్చినటువంటి ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగినటువంటి సంఘటన, మరి గురువునే హత్య చేసినటువంటి సంఘటన యావత్ దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురవుతుంది. మరి ఈ సంఘటనని ట్రస్మా రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి గురువు అనేవాడు పక్కకి తప్పకుంటే ఇవాళ సమాజం ఏమవుతుందో కూడా సమాజం ఆలోచించాలి. దీని పట్ల సమాజం పూర్తి బాధ్యతతోటి వ్యవహరించాలి. తల్లిదండ్రులే కాక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యావత్ సమాజం కూడా ఈ విద్యార్థుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఈ రోజున విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యం చిన్న చిన్న పాఠశాలల్లో కూడా ఈ రోజు ప్రవేశపెడుతున్నటువంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. హైదరాబాద్, బొంబాయి, పెద్ద నగరాల్లో ఇలాంటి డ్రగ్స్ ని కూడా ప్రవేశపెడుతున్నారు. మరి వాటిని కూడా అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ పూడ్చుకుంటూ విద్యార్థులకు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మీరు చెప్పండి, మా మేడం హత్యను ఎలా చూస్తారు? హత్యను ఎలా చూస్తారు? సార్ ఇట్ ఈస్ వెరీ వర్క్. మనం కనుక ఇలాగ చేయకపోతే మనకు రక్షణ లేదని మనమే చేసుకోవాలి. దీన్ని ఎలాగైనా కూడా ఇప్పటిదాకా ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు మేము చేయలేదు. ఒక ప్రిన్సిపల్ మ్యామ్ మనకు పిల్లలిద్దరు 10th క్లాస్ పిల్లలిద్దరు ఇలా జరిగినందుకు చాలా విచారంగా భావిస్తున్నాము. ఇగ్నైట్ స్కూల్ నుంచి మేమైతే మటుకి సంతాపం అయితే తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రూపారెడ్డి మీద హత్య అమానుషమైనది, అత్యంత అమానుషమైనది. దీన్ని ఖండిస్తున్నామని, ఇటువంటి సర్వీస్ జరగకుండా ప్రభుత్వం చూడాలని ఇక్కడ ప్రైవేట్ స్కూల్ యజమానులు చెప్తున్నారు. అదేవిధంగా వీరు పైలింగ్రామ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. మీరు ఎలా చూస్తారు రూపారెడ్డి మేడం హత్య? ఈరోజు ఆగస్టులో 11వ తారీఖు ఏదైతే నల్గొండలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థకు ఒక బ్లాక్ డేగా భావిస్తా ఉన్నాం. యావత్ విద్యార్థి లోకం, అదేవిధంగా కరస్పాండెంట్స్, యాజమాన్యాలు, విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు ఏదైతే ఈ ఘటన జరిగిందో కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అత్యుదంతం ఏం జరిగిందో అది ఒక విస్మయానికి గురి చేసింది యావత్ విద్యార్థి లోకం కూడా. ఏదైతే ఇది ఘటనలు జరుగుతున్నాయో ఒకసారి తల్లిదండ్రులతో పాటు ఈ సమాజం ఎటుపోతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని పెంపడంతో పాటు అదేవిధంగా ఈ సమాజంతో జరుగుతున్న పరిణామాలని, సోషల్ మీడియా దుష్ప్రభావం, అదేవిధంగా వాళ్ళ అలవాట్లు ఏదైతే ఉందో వాటన్నింటినీ తల్లిదండ్రులు కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళని మానిటర్ చేయాల్సిందిగా భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా విద్యా వ్యవస్థని చిన్నతనం నుంచే
ఒక సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహనతో పాటు తెలంగాణ సంస్కృతితో పాటు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి ఈ విద్యా వ్యవస్థని కాపాడవలసింది, అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యాలని, ప్రైవేటు టీచర్లని, అదేవిధంగా టోటల్ విద్యా వ్యవస్థని కూడా రక్షించాల్సిందిగా ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఈ విద్యా వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ట్రస్మా తరపున ఈ రోజు యావత్ ప్రైవేట్ టీచర్స్ యూనియన్, అదేవిధంగా కరస్పాండెంట్లు అందరం కలిసి ముక్తఖండంతో ఏదైతే నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన ముక్తఖండంతో ఖండించడం జరుగుతూ ఉంది. కఠినమైన చట్టాలు రావాలి, కఠినమైన శిక్షలు అమలు చేయాలి. అదేవిధంగా సమాజంలో మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో చట్టాలు రూపొందించడంతో పాటు కఠినమైన శిక్షలు అమలు పరిచి మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు చేయడంతో పాటు వాటి శిక్ష అమలు పరిచే విధంగా కూడా ప్రభుత్వం రూపొందించవలసిందిగా ట్రస్మా ఖమ్మం జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, ఎవరు కూడా ఇటువంటి తప్పులు చేయకుండా పిల్లల్లో నైతిక బాధ్యతలు పెంచేలాగా ప్రతి ఒక్క చర్య తీసుకుని కోరుతున్నాం సార్. ప్రతి ఒక్క తల్లి తండ్రి, సమాజంలో గురువు, అలాగే పిల్లలు కూడా అందరూ చక్కగా నేర్చుకొని మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి సమాజం రావాలని కోరుకుంటున్నాం సార్. విద్యార్థులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంత అయితే విద్యార్థుల పట్ల బాధ్యత ఉంటుందో అదే తల్లిదండ్రులకు కూడా అదే రకమైన బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ఉంటూ వారిని సత్ప్రవర్తన నడపాలని, అదేవిధంగా సత్ప్రవర్తన నడిపి చూడాలని చెప్తున్నారు. అదేవిధంగా రూపారెడ్డి గారు మేడం అచ్చని ఎలా చూస్తారు సార్? అర్థం కాలే. రూపారెడ్డి గారు అచ్చని మీరు ఎలా చూస్తారు సార్? ఇది క్షమించలేనటువంటి నేరం సార్. ఇది వాస్తవంగా విద్యా బుద్ధులు నేర్పించే ఆ గురువునిపై, ఉపాధ్యాయులపై ఈ రకమైనటువంటి చర్య హేయమైనది, ఖండించదగినది. పిల్లలకి మేము విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు మాపై ఈ రకంగా మారణ హోమాలు సృష్టించడం అనేది సమాజం క్షమించదు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి తగినటువంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. విద్యార్థులను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని, అటువంటి ఉపాధ్యాయులపై ఇటువంటి దాడులు ఏమైనా చర్య అని, మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్తున్నారు. చెప్పండి, మీరేలా చూస్తారు? ఇది నా 40 సంవత్సరాల జీవిత చరిత్రలో నేను ఏనాడు కూడా దీన్ని భరించలేదు, ఎదుర్కోలేదు. నేను ఎంతో ధైర్యంగా క్లాస్ రూమ్కి వెళ్ళేవాడిని, చెప్పేవాడిని, చేసేవాడిని, ఏదున్నా ముఖమాటం లేకుండా మాట్లాడేవాడిని. ఏ తప్పున్నా బయట ఖండించాలి. ఖండించడం ఒక నేరం అయిపోతే ఇలా మనం ఏం చేస్తాం చెప్పండి? నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు ఈ పని చేస్తున్నావురా అని అంటే అది శిక్షగా మాకే మారితే ఈ వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? ఉన్నతమైన విద్యను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? మాలాంటి అనుభవం ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి ఎలా పాఠాలు బోధించాలి, వీళ్ళని ఎలా కాపాడాలి? పొద్దున లేస్తే ఒక్కప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. మేము మనసు విప్పి పాఠం చెప్పాలంటే భయం వేసే పరిస్థితి నాడు. ఎటు మాట్లాడినా మనం వాళ్ళని ఏం అల్లేని పరిస్థితిలో ఉంది. పిల్లల యొక్క దయాదాక్షిణ్యాలమైన వాళ్ళ మన స్కూల్లో పనిచేసే పరిస్థితులు ఉన్నాయంటే నా 40 సంవత్సరాల జీవిత చరిత్రలో ఇలా మార్పు వస్తుందని చెప్పి నేనాడు ఊహించలేదు. దీనికి సరైనటువంటి చట్టము లేకుంటే సరైనటువంటి గవర్నమెంట్ నుంచి గట్టి ఇది ఉంటేనే ఈ స్కూల్స్ ముందు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి సర్వీస్ చేస్తాయి తప్పితే ఏమీ చేయలేము మనం. నేనే దాదాపు 67 సంవత్సరాల వయసున్న నేను, 45 ఏళ్ళుగా టీచ్ చేస్తున్న నేను ఈనాటి సంఘటన ఎప్పుడూ చూడలేను. చాలా అత్యంత హేయమైనటువంటి, దారుణమైనటువంటి, నీచాతనీయమైన సభ్య సమాజం తలదించుకునేటువంటి ఈ సమస్య ఇది ఏ మాత్రం సమర్థనీయం కాదని చెప్పేసి నా ఉద్దేశం. సమాజంలో పెరిగిన ప్రజలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఇటు గంజాయి మద్యమత్తులో విద్యార్థులు విశేషణ కోల్పోయి రూపారెడ్డి మేడం చేశారని, ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ట్రస్మా ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఇక్కడ ఉపాధ్యాయులు, యజమాన్యాలు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, యజమాన్యాలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.